నేను 4 నెలల క్రితం విజయ డైరీ ఎండీగా బాధ్యత తీసుకున్నాం. మీ అందరికీ తెలుసు, విజయ డైరీ 12 జిల్లాల నుంచి మనం మిల్క్ ప్రొక్యూర్ చేస్తున్నాము. ప్రొక్యూర్ చేసిన మిల్క్ రేట్, ఫార్మర్స్కి ఇచ్చిన రేట్ వేరే ప్రైవేట్ డైరీతో కంపేర్ చేస్తే మా రేట్ తక్కువ ఉంది. ఆ విషయం మాకు తెలుసు. ఖచ్చితంగా వచ్చిన టైంలో మా రేట్ కూడా ఎవరితో తక్కువ లేదు చెప్పి చేయడానికి పూర్తిగా ప్రయత్నం చేస్తామని చెప్పి నేను సమాపంగా తెలియజేస్తున్నాము. ఆ ప్లాంట్ ఉత్పత్తి కూడా మనం చూస్తే 40 నుంచి 50% వరకే దీనికి ఇప్పుడు ప్రొడక్షన్ ఉంది. ఆ ప్రొడక్షన్ కూడా ఎందుకంటే ఆ దానా మనం అన్ని సొసైటీకి మనం సబ్సిడీలు ఇస్తాము, 50% మాఫీ డబ్బులు ఇస్తాము. కాబట్టి ఆ ప్రొడక్షన్ కూడా 40% నుంచి వచ్చిన కాలంలో ఇంకా పెంచుకొని కనీసం 70 నుంచి 80% వరకు ఆ గద్వాల్ ప్రొడక్షన్ దానా ప్లాంట్ కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి నేను సమాపంగా తెలియజేస్తున్నాము. అంతకుముందు కూడా రాజుగారు చెప్పారు, సీఎం నాబార్డ్ గారు చెప్పారు. మన రాష్ట్రంలో 2 ఛాలెంజెస్ ఉన్నాయి. ఒకటే అంటే మన ప్రొడక్షన్ చూస్తే చాలా బాగుంది. మనం యూపీ తర్వాత 2nd ర్యాంక్లో ఉన్నాం. మనం ప్రతిరోజు దాదాపు 3 కోట్ల లీటర్ పాలు మనం ఉత్పత్తి చేస్తున్నాం. కానీ ప్రొడక్టివిటీ ఆఫ్ ఎనిమల్, ఒక పంజాబ్ పశువులు చూస్తే రోజుకి 7 లీటర్ ఉత్పత్తి ఉంటుంది. కానీ మనం రాష్ట్రంలో చూస్తే దాదాపు 3.5 50% ఆఫ్ పంజాబ్. ఖచ్చితంగా ఈ ఉత్పత్తి పెంచాలి. దీనికి మీ అందరు కూడా విలేజ్ జిల్లా నుంచి ఎవరు వచ్చారు మీకు తెలుసు. NREGS పథకం కింద ఈ సంవత్సరం ఒక కొత్త కార్యక్రమం తీసుకున్నారు. 70,000 రూపాయలు రైతులకి ఇచ్చి వాళ్ళే ప్లాట్లో ఒక ఫార్డర్ డెవలప్మెంట్ కార్యక్రమం కూడా తీసుకున్నారు. ఇప్పుడు అంచెంచెలుగా ఈ సంవత్సరం స్టార్ట్ అయింది. వచ్చిన 3-4 సంవత్సరంలో ఇంకా బాగా చేయాలి ఆ కార్యక్రమం చెప్పి ప్రభుత్వం ఆలోచన. రూరల్ డెవలప్మెంట్ వాళ్ళతో మాట్లాడితే ఇది టార్గెట్లెస్ స్కీమ్. ఆ విలేజ్లో, ఆ ఊరిలో, ఆ మండల్లో ఎంతమంది రైతులు ఆ కార్యక్రమం తీసుకుంటున్నారో అందరికీ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీ ఎక్కడ వచ్చిన మీరందరు పెద్దలు మీరు వెళ్ళిన తర్వాత జిల్లాలో ఈ కార్యక్రమం కూడా మీరు ఇంకా దీనికి పబ్లిసైజ్ చేయాలని చెప్పి నేను మీ అందరికీ కోరుతున్నాం. ఎందుకంటే మనం అంచనా ప్రకారం మనం రాష్ట్రంలో ఫార్డర్ అవైలబిలిటీ కనీసం 30% తక్కువ ఉంది. ఫార్డర్ తక్కువ ఉన్నప్పుడు ఉంది కాబట్టి పశువుల నుంచి మనకు ఉత్పత్తి తక్కువ ఉంది చెప్పి నేను సమూహంగా తెలియజేస్తున్నాము. 2 ప్రాబ్లం ఆయన చెప్పడం జరిగింది. మనం ఒకసారి గుజరాత్తో కంపేర్ చేస్తే మనం ప్రతిరోజు ఉత్పత్తి 3 కోట్ల లీటర్, గుజరాత్ ఉత్పత్తి 2,50,00,000, మనంతో 50,00,000 తక్కువ. కానీ గుజరాత్ సొసైటీస్ అన్నీ కలిపి వాళ్ళ ప్రొక్యూర్మెంట్ 1,10,00,000 లీటర్, మనం అన్ని కోఆపరేటివ్ సొసైటీ కలిపి మనం ప్రొక్యూర్మెంట్ 20,00,000 లీటర్. దాదాపు కోటి వాళ్ళ మన తక్కువ పాలు ఉన్నాయి కానీ వాళ్ళ ప్రొక్యూర్మెంట్ 1 లీటర్, మనం ప్రొక్యూర్మెంట్ ఓన్లీ 20,00,000 లీటర్. ఖచ్చితంగా ప్రొక్యూర్మెంట్ కూడా దీనికి పెంచాల్సిన అవసరం ఉంది. నేను చాలా ఈ సెషన్స్ చూసాము. ఒక సెషన్ కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ఇది కూడా చాలా అవసరం. ఈనాడు అన్ని డిపార్ట్మెంట్లో, అన్ని రంగాల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాన్సెప్ట్ వచ్చింది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాన్సెప్ట్ ముఖ్య ఉద్దేశం ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రతి ఆస్తి ప్రజలది, అందరిది. ఆ ఆస్తి నుంచి మ్యాక్సిమంగా ప్రజల కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం ఎట్లా యూటిలైజ్ చేయాలి, అదే కాన్సెప్ట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్.